నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లి నియోజకవర్గం కసింకోటలో నిన్న జగనన్న కాలనీలో ఇల్లు కూల్చివేసిన ఘటన. ఎన్టీఆర్ జిల్లా కంచుకొచ్చెల తహసీల్దార్గా నూతన బాధ్యతలు చేపట్టిన జాహ్నవిని మాఖియన్-ఆర్. గండేపల్లి కీసర గ్రామాలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని సెంచరీ బయో ప్రాడక్ట్ వారిచే 25 లక్షల రూపాయలతో పునఃప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత బస్తీలో ఉన్న గాంధీజీ మున్సిపల్ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత వస్త్రధారణ పోటీలు. ఇక డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి నియోజకవర్గం కసింకోటలో నిన్న జగనన్న కాలనీలో ఇల్లు కూల్చివేసిన ఘటనకు సంబంధించి బాధితులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఘటనకు సంబంధించి బాధితుల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విషయం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తెలియజేయడం జరిగిందని, బాధితుల్లో అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డెడ ప్రసాద్, మలసాల భరత్, దంతులూరి దిలీప్ కుమార్, మల్ల బుల్లిబాబు ఇతర నాయకులు ఉన్నారు. వచ్చి ఎంత కాలనీ ఏళ్ళు పడినా అన్ని కూడా వీళ్ళందరినీ కూడా బయటకి ఇచ్చేసారు, ఇంక్లూడింగ్ పార్టీస్ అన్ని గట్ల కూడా బయటకి ఇచ్చేసారండి. ఆయన కూడా స్టేజ్ అందరూ కానిస్టేబుల్ కూడా చూస్తారు, అన్ని ఇసిరేసారండి. అవతల పక్క ఇసిరేసారు, సామాన్లు డబ్బులు పట్టి మంచి కూడా పారేసారు. రాత్రి కూడా నైట్ 12 గంటలకు వచ్చినప్పుడు కూడా వెళ్ళనాగని కుర్రాడు వేసారు. ఆ కుర్రాడే వచ్చాడు మధ్యాహ్నం నైట్. ఆయన చూసి భయపడే నేను ఇంటికి వెళ్ళానండి. ఉదయాన్నే మళ్ళీ నుంచి తీసుకొచ్చారండి, బయటికి లాగడం అది కూడా బయట వాళ్ళే పుష్ చేశారండి. వాళ్ళు పుష్ చేసి వాళ్ళ ముందు బయటకి ఇడ్చుకురండి. లోపల మిషన్ కుట్టుకుంటారు, మిషన్ ఉన్నారండి. నా మీద ఇంకొకరికి అలాగే అవకాశం ఇవ్వకండి సార్. అన్నీ అయిపోయింది, నేను గట్టిగా ఇచ్చాను సార్. గవర్నమెంట్ మీదైనా సరే. ఎన్టీఆర్ జిల్లా కంచుకొచ్చెల తహసీల్దార్గా నూతన బాధ్యతలు చేపట్టిన జాహ్నవిని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై స్పందిస్తానని, 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటానని, నేరుగా గాని ఫోన్ ద్వారా గాని తమ సమస్యను తెలియపరచవచ్చని అన్నారు. ఇక నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పట్ల తక్షణమే స్పందించి పరిష్కరిస్తానని, గ్రామాల వారీగా పెండింగ్ లో ఉన్న ఫైల్స్ ను తీసి పరిష్కార ప్రయత్నం చేస్తున్నానని, సర్టిఫికేట్స్ విషయంలో జాప్యం జరగకుండా చూస్తానని అన్నారు. ప్రజలకి నమస్కారం. నేను 2/8/2024 కంచికవేట తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించున్నాను. కంచికవేట ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఎటువంటి సమస్య అయినా కూడా నా దృష్టికి ఏ టైంలో అయినా కానీ తీసుకురావచ్చు. ఈవెన్ డైరెక్ట్ ఫోన్ కాల్ అయినా చేయొచ్చు, నైట్ టైం అయినా కూడా. నేను ఆఫీస్లో ఉన్న టైంలో నా దగ్గరికి వచ్చి మీ సమస్య ఏంటి అనేది ముఖాముఖిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు మీ సమస్యను పిలిచి మీ సమస్యను చూసి నేను దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఇమ్మీడియట్గా సాల్వ్ చేసేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. పెండింగ్ విషయాల్లో మీరు ఏమైనా చొరవ చూపుతారా? ఎస్, యాక్చువల్గా నేను ఆల్రెడీ ఆఫీస్లో కూడా అసలు మనకు విలేజ్ వైజ్ ఎటువంటి లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అనేది నేను షార్ట్అవుట్ చేస్తున్నాను. ఆ లిస్టు తీసుకొని నేను ఇయర్ వైజ్ ఎక్కడ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయని చూసి ఆ ఫైల్ని కంపల్సరీ మూవ్ చేసేదానికి మ్యాక్సిమం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎటువంటి పెండింగ్ ఫైల్ అనేది లేకుండా ఆఫీస్లో చూడడానికి 100% నేను కృషి చేస్తాను. మీ ఆఫీస్ ముందు ఒక్కో సర్టిఫికేట్కి ఒక్కొక్క నిర్ణీత కాలాన్ని లేక సమయాన్ని లేక రోజుల్ని పెట్టడం జరిగింది. అంతకు మించి జాప్యం జరుగుతుంది మేడం. మరి అది మ్యాక్సిమం టైం మీకు ఇచ్చింది, అంతకంటే తక్కువలో చేస్తారా, అంతలో చేస్తారా? ఏ రోజైతే మాకు డిఆర్ఓ దగ్గర నుంచి ఎంక్వైరీ జరిగి మా ఆఫీస్కి ఫైల్ వస్తుందో ఇమ్మీడియట్గా అదే రోజు నా ఫైల్ నా టేబుల్ పైన ఎటువంటి పెండింగ్ అనేది ఉంచుకోను. నాకు అదొక బ్యాడ్ హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ అనేది ఉంది. ఏ రోజు వచ్చిన ఫైల్ ఆ రోజు ఇమ్మీడియట్గా నేను డిస్పోజ్ చేస్తాను.
ఏదైతే మీరు అంటున్నారో ఇంతకుముందు డిలే జరుగుతుంది అనేది అలాంటిది నేను వచ్చినప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. కంపల్సరీగా ఇఫ్ ఎనీబడి ఎమర్జెన్సీ ఎవరికైనా రేపే సర్టిఫికేట్ కావాలా అని ఉన్నా కూడా వాళ్ళు నా దృష్టికి తీసుకొస్తే ఆ సర్టిఫికేట్ని నేను అదే రోజు ఇవ్వడానికి 100% చేసిస్తాను. ప్రజలకు మీరు 24 hours into 7 అందుబాటులో ఉంటా అంటున్నారు, అది నిజమైన నమ్మొచ్చు అంటారా? ఎస్, నేను 24/7 మీరు ఏ టైం అయినా కానీ నాకు ఫోన్ కాల్లో నాకు కాల్ చేసి మీ సమస్య ఏంటి అని నాకు చెప్పచ్చు. నేను ఆఫీస్లో ఉన్న టైంలో మీరు ఇండివిజువల్గా వచ్చైనా కూడా నాకు ఏంటి అనే సమస్య చెప్తే నేను దాన్ని పరిష్కరిస్తాను. అంటే ముఖాముఖిగా కలవచ్చు, లేదంటే కాల్ ద్వారా తెలియపరచవచ్చు. ఖచ్చితంగా మీరు కాల్ లిఫ్ట్ చేస్తారు మేడం? ఎస్, నేను నైట్ టైం అయినా కూడా ఖచ్చితంగా కాల్ లిఫ్ట్ చేస్తాను. జనరల్గా ఎంఆర్ఓ గారి నెంబర్ అసిస్టెంట్లో ఎవరో పెట్టుకుంటారు కదా, మీకు అలాంటిది ఏమైనా అలవాటు ఉందా? నాకు అసిస్టెంట్ పెట్టుకునే అలవాటు లేదండి. నాకు సింగిల్గా నేనే కష్టపడి ప్రతి ఫైల్ ప్రతి పేపరు నేనే చూసుకొని జాగ్రత్తగా చేసుకునే అలవాటు నాకు ఉంది. నేను సపరేట్గా ఎవరిని అసిస్టెంట్ పెట్టుకోను. చివరిగా కంచికచర్ల రెవెన్యూ పరమైనటువంటి ఎటువంటి సమస్య వచ్చినా మీరు ఏం చెప్తారు అనేది చివరి మాటల్లో? ఎటువంటి సమస్య వచ్చినా కూడా రెవెన్యూ పరంగా నా దృష్టికి కంపల్సరీ తీసుకోవాలండి. జెన్యూన్ అయితే అది జెన్యూన్ అయితే ఖచ్చితంగా రూల్ పోర్షన్ చూసి ఖచ్చితంగా నేను అవి ఎంత లాంగ్ పెండింగ్ కేసెస్ అయినా కూడా ఆ ఫైల్ని ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ పోర్షన్లో ఉంటాను. నాకు ఛాలెంజింగ్గా ఉన్న సబ్జెక్టులు తీసుకొని వాటిని క్లియర్ చేయడం నాకు చాలా ఇష్టము. ఎటువంటి సమస్య ఉన్నా నా దగ్గరికి ఏ టైంలో కానీ తీసుకురండి, నేను వాటిని సాల్వ్ చేస్తానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం గండేపల్లి కీసర గ్రామాలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని సెయింతిని బయో ప్రొడక్ట్స్ వారిచే 25 లక్షల రూపాయలతో పునఃప్రారంభించారు. గండేపల్లి కీసర గ్రామాలకు సంబంధించిన పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకాన్ని కంచుకచర్ల మండల పార్టీ అధ్యక్షులు కోకంటి బాబు ముఖ్య నేతలతో కలిసి నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఇక గండేపల్లి కీసర ప్రజలు ఆనందోత్సాహాలతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు కృతజ్ఞతలు తెలిపారు. జరగండి మోటార్ దగ్గర రామ్మోహన్ గారు కొద్ది యువతలు రమ్మనండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత బస్తీలో ఉన్న గాంధీజీ మున్సిపల్ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత
వస్త్రధారణ పోటీలు నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మరియు జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత శ్రీనివాసన్ ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర మోర్చా అధ్యక్షులు నిర్మలా కిషోర్ పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ గాంధీజీ మున్సిపల్ కళాశాలలో చేనేత వస్త్రధారణ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల విద్యార్థులకు చేనేత వస్త్రాల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ మున్సిపల్ కళాశాల చైర్మన్ కొత్తమాసు పిచ్చయ్య, ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎర్రా సునీత, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి నియోజకవర్గం కసింకోటలో నిన్న జగనన్న కాలనీలో ఇల్లు కూల్చివేసిన ఘటన. ఎన్టీఆర్ జిల్లా కంచుకొచ్చెల తహసీల్దార్గా నూతన బాధ్యతలు చేపట్టిన జాహ్నవిని మాఖియన్ ఆర్. గండేపల్లి కీసర గ్రామాలకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని సెంచరీ బయో ప్రాడక్ట్ వార్చే 25 లక్షల రూపాయలతో పునఃప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత బస్తీలో ఉన్న గాంధీజీ మున్సిపల్ కళాశాలలో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత వస్త్రధారణ పోటీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.